అందరికీ నమస్కారం. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఇసుక గ్రానైట్కి సంబంధించి మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి శంకర్ రెడ్డి మీద కూడా అనేక ఆరోపణలు ఆయన ఇస్తుపోయే విషయాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తున్నామని కూటమిలో ఉన్నటువంటి పెద్దలు చెప్పేటువంటి అంశం. అయితే ఇవేమీ జరగటం లేదు. తాను ఎలక్షన్లో తన కుమారుడు మొన్న ఇటీవల మీడియా సమావేశంలో కూడా అనేక ఆరోపణలు చేశాడు. దాంట్లో ఎలాంటి తప్పు లేదని సత్యవేడు ఎమ్మెల్యే చెప్పడంతో అక్కడికి వచ్చినటువంటి మీడియా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఏ ఎమ్మెల్యే అయినా కూడా నేను ఇంత ఖర్చు పెట్టానని బహిరంగంగా చెప్పని పరిస్థితి. అయితే ఎమ్మెల్యే కుమారుడు కూడా మీడియా సమావేశంలో మేము 100 కోట్లు ఖర్చు పెట్టాం, మా డబ్బులు మాకు గనక ఇప్పిస్తే మేము ఇప్పటికిప్పుడు నియోజకవర్గం వదిలేసి రాజకీయాలకు గుడ్ బై చెప్తామని ఆయన చెప్పడం జరిగింది. అంటే సత్యవేడు అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సో ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం అగ్రవర్ణాలు చేస్తున్నాయా? ఎమ్మెల్యేని అక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రోటోకాల్ వివాదం తరచూ రచ్చ అవుతుందని వారు చెప్పేటువంటి ప్రధాన అంశం. అదేవిధంగా ఒక అధికారిని బదిలీ చేయాలన్నా, అక్కడ ఏదన్నా ఒక కాంట్రాక్ట్ ఇప్పించుకోవాలన్నా కూడా మరి ఎమ్మెల్యే దాని ప్రమేయం లేకుండా కూడా వారంతా పక్కదారి పట్టిస్తున్నారని చెప్తున్నటువంటి అంశం. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళినా కూడా వారు వింటున్నారు, కానీ ఆ సమస్యను పరిష్కరించడం లేదు. నియోజకవర్గంలో కూడా వారి ప్రయారిటీ తగ్గుతుందని ఎమ్మెల్యే వర్గీయులు మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కుమారుడు కూడా చెప్పేటువంటి అంశం. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు కొంత ప్రయారిటీ తగ్గిందా? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు పెడుతున్నప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది. దానికి సంబంధించి సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మరి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఉంటుంది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ టీం కానీ వారంతా కూడా మరి సర్వేలు చేయించాం, ఎమ్మెల్యేల పనితీరు బాగుంది, ఎమ్మెల్యేలు గ్రేడ్లు ఇచ్చారు, ఇవన్నీ చేసినటువంటి దరిమిల మరి సత్యవేడు ఎమ్మెల్యేని కావాలని పక్కన పెడుతున్నారా? వైసీపీ నేతలు కొంతమంది సత్యవేడు ఎమ్మెల్యేతో టచ్లో ఉన్నారా? సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు అంతలా ఎమోషనల్ అయ్యేలాగా కూడా అక్కడ అగ్రవర్ణాలు వారి కుటుంబాన్ని వేధిస్తున్నాయా అనేది కూడా అర్థం లేని ప్రశ్నలుగా ఆ నియోజకవర్గంలో చెక్కలు కొడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన గతంలో వైసీపీలో కూడా పనిచేసినటువంటి పరిస్థితులు మనం తెలుస్తూ ఉన్నాయి. వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఎమ్మెల్యేను కూడా కొంత కనెక్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు కోనేటి ఆదిమూలం గనక పార్టీని విడిచి వైసీపీలో గనక వెళితే ఆయనకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో పాటు రాజకీయంగా కూడా వారి కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారని ఓ అడుగు వెనక్కేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరి అంతలా ఎడిక్ట్ అయ్యి అంతలా పార్టీకి సంబంధించి మరి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మాట్లాడితే దానికి సంబంధించి పార్టీ అధిష్టానం కానీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ సత్యవేడు చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో పెద్దలు కానీ ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నాయకులు కూడా మాట్లాడకపోవటం రాజకీయంగా చర్చ నడుస్తుంది. ఒక ఎస్సీ ఎమ్మెల్యే గోడు వినరా అనేది కూడా అక్కడ లోకల్గా మరి చర్చకు వస్తున్నటువంటి అంశం. అయితే సత్యవేడు ఎమ్మెల్యే కుమారుడు ప్రెస్ మీట్ కానీ సత్యవేడు ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డటువంటి పరిస్థితులు కానీ ప్రధానంగా కూడా సాక్షి మీడియా దాన్ని ఎలివేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని మనం ప్రత్యేకంగా కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఆయన ప్రధానంగా వైసీపీలోకి తీసుకొచ్చేందుకు కూడా ఒక టీం ఇప్పటికే కనెక్ట్ అయింది. వారి కుమారుడితోటి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టయానికల్లా వారిని పార్టీలోకి తీసుకొచ్చి మరి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి పెట్టేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు కనుక పాల్గొనకపోయినా లేదంటే రేపు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించినా కూడా, ఎందుకంటే అధికారం వచ్చి 2 సంవత్సరాలు ముగుస్తున్న వేళ మరో ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పటికిప్పుడు పార్టీని కనుక వదిలిపెట్టి వాళ్ళు వెళ్తే ఇబ్బందులు. సో అధిష్టానంతో కూర్చొని మాట్లాడుకొని వారికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించి రాజకీయంగా వారికి ప్రయారిటీ కల్పించమని వారిని ప్రాధాన్యపడితే వారి కుటుంబం కూడా రాజకీయంగా ముందుకెళ్తుంది, వారు కూడా సక్సెస్ రేట్ పెరుగుతుందని చెప్తున్నటువంటి అంశం. సో రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయి అనేది అక్కడ లోకల్గా ఉన్నటువంటి అధిష్టానంలో కొంతమంది పెద్దలు కూడా టీడీపీలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆదిమూలంతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. చూద్దాం మరి రాజకీయంగా ఎలాంటి మార్పులు జరుగుతాయో.